హాయ్ డార్లింగ్స్, ఈ రోజు మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి ఛానల్ పెట్టి నెల కూడా అవ్వలేదు, అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటారు. ఇక నుండి కొంచెం పెద్ద ఆలోచిద్దాం అనుకుంటున్నాను, అందుకే సిరీస్ మొదలు పెడుతున్నాం. కమింగ్ టు ద పాయింట్, ఈ సిరీస్ పేరు ఎక్సలెన్స్. మొత్తం ఎంఎస్ ఎక్సెల్ గురించి ఉంటుంది. ఇప్పటివరకు చాలా చూసుంటారు, బట్ ఇందులో మీకు తెలిసిన ఫార్ములాస్ అయితే చెప్పండి, కవర్ పడుతుంది. ఒక డేటాని ఎంత బాగా అనలైజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన స్కిల్ బయటపడుతూ ఉంటుంది, షార్ప్ అవుతూ ఉంటుంది, ఇంకా బెటర్ అవుతూ ఉంటుంది. అది బాబు నేను మళ్ళీ మొదలెట్టారు బాబు అని అనుకుంటున్నారు. నేను ఇక్కడ లెక్చర్స్ అవ్వడానికి రావట్లేదు, అదే నేను మీద ఎక్స్పర్ట్ని కూడా కాదు, ఇలాగే దిగినట్టు రండి కలిసి నేర్చుకున్నాను. అవును, మీకు ఈ పాట తెలిసిన శతమానం భవతి మూవీలో ఉంటుంది అనుకుంటా. నీలవాదే మాది సాంగ్ అంటే తెలిసే ఉంటుందిలే. అందులో ఒక లిరిక్ ఉంటుంది, ఎంత పోయినా కొంత మిగిలిపోయింది ఒక లిరిక్ ఉంటుంది అని హీరోయిన్ వర్ణిస్తూ పాడుతాడు. ఎక్సెల్ కూడా అంతే, ఎంత నేర్చుకున్నా ఈ రోజు నువ్వు ఎంత నేర్చుకున్నావు, రేపు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది, మళ్ళీ కొత్తగా ఏదో నేర్చుకోవాలనుకుంటుంది. ఒక పనిని ఇలాగే చేయాలి అని చిన్నప్పటి నుంచి మన మీద రుద్దిన మేధావి వర్గానికి సమాధానంగా ఒకే పనిని ఎన్ని రకరకాలుగా చేయొచ్చు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డేటా ఇస్తున్నాను చూడండి, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, వీటి నాలుగు టోటల్ కొనుక్కోండి అని చెప్పారు. అది క్వశ్చన్. ఎక్సెల్లో దీనికి ఈక్వల్స్ టు సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, సబ్ టోటల్ అనే ఫంక్షన్ ఉంటుంది, అగ్రిగేట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇదేం కాకపోతే హోమ్ ట్యాబ్ లో ఆటో సమ్ అని ఒకటి ఉంటుంది. ఇది తెలుసు మనకి, కానీ ఇదేం కాకుండా ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఒకసారి కింద చూడండి, ఇది మొత్తం అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద పేజ్ వ్యూర్ బార్ అని ఉంటుంది, పేజ్ వ్యూ బటన్. అక్కడ మనకి టోటల్ కౌంట్, సెలెక్ట్ చేసిన సెల్స్ లో ఉన్న నెంబర్స్ తాలూకు సమ్ మొత్తం అంతా వస్తుంది. ఇది మేబీ ఓల్డర్ వెర్షన్స్ లో ఉండకపోవచ్చు. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసి ఈ సెల్స్ దగ్గర పేస్ట్ చేయండి, అంతే. కంట్రోల్ వి చేస్తే పేస్ట్ అయింది. ఒక సమ్ తెలుసుకోవడానికి, టోటల్ ఆఫ్ ద నెంబర్స్ తెలుసుకోవడానికి ఇన్ని మెథడ్స్ ఉన్నప్పుడు ఒక డేటాని ఇంటర్ప్రిట్ చేయడానికి, అనలైజ్ చేయడానికి ఇంకెన్ని దారులు ఉంటాయి, ఒకసారి మీరే ఆలోచించండి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను మీకు సేల్స్ మ్యాన్గా రాలేదు, మీరే ఒకరిగా వచ్చాను, ఒక కామన్ మ్యాన్గా వచ్చాను. క్లాస్ చెప్తున్నప్పుడు చాలా డౌట్లు ఉంటాయి వినేవాళ్ళకి, కానీ కొంచెం సిగ్గు మొహమాటం లేదా ఏమైనా అంటారేమో భయంతో చాలా మంది ఆగిపోతారు. అలా అడగలేకపోతున్న వాళ్ళకి ఈ ఛానల్లో కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు చాలా పేషెన్స్ ఉందని అనుకోవాలి. మీకు ఇది రైట్ ప్లాట్ఫామ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.